హాయ్ అండి. మా సైడు ఇవి మురీలు అంటాము. కొందరు మరమరాలు అంటారు. కొందరు బురుగులు అంటారు. మా సైడు మురీలు అంటాము. మీ సైడ్ ఏమంటారనేది కామెంట్ పెట్టండి. ఈ మురీలు లడ్డూలు చాలా చాలా బాగుంటుంది. స్కూల్‌కెళ్ళి వచ్చే పిల్లలకి ఒక్కొక్కటి రోజుకోటైనా ఇవ్వండి. చాలా ఇష్టపడి తింటారు. ఇప్పుడు మురీలు 3 కప్పులు మురీలు తీసేసుకున్నాను. ఇలా 3 కప్పులు అయ్యేవి మురీలు. 3 కప్పులకి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. బెల్లం 1 కప్పు తీసుకోవాలి. అందులో హాఫ్ కప్పు చెనా పలుకులు తీసుకోవాలి. ఈ హాఫ్ కప్పు చెనా పలుకుల్ని కొంచెం బాగా రోస్ట్‌గా వేపుకోవాలి. ఇలాగ వేపించుకోవాలి. పైన తొక్కంతా తీసేయాలి. ఇప్పుడు ఒక ప్లేట్‌లో తీసుకొని చల్లారి పెట్టుకొని పైన తొరంతా తీసేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మరమరాల్ని ఒక 5 నిమిషాలు వేపుకోవాలి. కొంచెం మెత్తగుంటాయి కాబట్టి మరమరాలన్నిటిని కూడా వేపుకోవాలి. ఇలా చేయి పట్టుకొని ఒకసారి ఇలా చూస్తే మీకు చిరిగితే తీసేయండి. ఒక ప్లేట్‌లో వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం కూడా పాకం వచ్చినంత వరకు ఉంచుకోవాలి. ఒక 2 స్పూన్లు వాటర్ వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు వాటరు. 2 స్పూన్లు వాటర్ వేసుకుంటే మీకు వేరంగా పాకం వచ్చేస్తుంది. మీకు ఉండ పాకం రావాలి ఇది. ఇలాగ చూసారా? ఇలాగ ఉండ పాకంగా వస్తే మీకు ఉండ పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇదిగోండి ఉండ పాకం వచ్చేసింది. ఇందులోనే ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. యాలక పౌడరు. కొంచెం నెయ్యి కూడా టేస్ట్ కోసం వేసుకోవాలి. 2 నిమిషాలు కలుపుకోవాలి. ఇప్పుడు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు తొక్క తీసేసుకొని పల్లీలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే ఇప్పుడు మురీలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేయండి. స్టవ్ ఆపిస్తే మీకు ఈ పాకంకి కరెక్ట్‌గా పర్ఫెక్ట్ కొలతలతో నేను చెప్తాను. మీరు ఇలాగ చూసి ట్రై చేయండి. పర్ఫెక్ట్ కొలతలు మీకు కరెక్ట్‌గా సెట్ అవుతాయి. చూసారా? పాకం కూడా కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు స్టవ్ పక్కన పెట్టుకొని చేతికి నూనె రాసుకొని వేడిగా ఉండేటప్పుడే మనం ఉండలు చుట్టుకుంటే బాగా వస్తాయి. ఇలా ఉండలన్నీ చుట్టేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చేసాయి. చాలా చాలా టేస్ట్‌గా ఉంటాయండి ఈ మురీలు లడ్డు. మీకు నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి. నాకు లైక్ కూడా కొట్టండి.